ఏలూరు జిల్లాలో నేరాలు నియంత్రించేందుకు, దొంగతనాలను అరికట్టేందుకు ఏలూరు పోలీసులైతే కూడా వినూత్న శైలిలో ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా నేరాలు జరిగేందుకు అవకాశం ఉంటుందో అటువంటి బహిరంగ ప్రదేశాల్లో, రద్దీ ప్రదేశాల్లో కొంతమంది దొంగల ఫోటోలను ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నేనెవరో మీకు తెలుసా అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి దొంగలకి వారు ఎటువంటి దొంగతనాలకు పాల్పడతారు, కొంతమంది గొలుసు దొంగతనాలకు పాల్పడేవారు, అలాగే బైక్ దొంగతనాలకు పాల్పడేవారు, అలాగే రైతుల మీటర్లకు సంబంధించి ఎక్కడైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయో అక్కడ ఉన్నటువంటి కాపర్ ఉంటుందో ట్రాన్స్ఫార్మర్లో కాపర్ దొంగిలించేటువంటి దొంగలు, ఇలా రకరకాల దొంగలు ఉంటారు. అయితే ఇటీవల కాలంలో బంగారానికి కూడా కొంత రేటు పెరగటం, అయితే ఈ దొంగతనాల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే బంగారు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు చేసేవారు ఉంటారో వారికి సంబంధించి వారు మన పక్కనే ఉన్న మనం గుర్తుపట్టలేని పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వారిని ఈజీగా ప్రజలు గుర్తించే విధంగా వారి ఫోటోలతో సహా నేనెవరో మీకు తెలుసా అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు ఏలూరు నగరంలో చోటు చేసుకున్నాయి. ఈ నేనెవరో మీకు తెలుసా అంటూ పెద్ద ఎత్తున ఏలూరులోని పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అంటే ఎవరు ఏర్పాటు చేసిన అనేది కొంత కన్ఫ్యూజన్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే పోలీసులు ఏర్పాటు చేశారా, లేక ఈ దొంగల బారిన పడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కొంత ఐక్యంగా ఏర్పడి వారు ఈ దొంగల ఫోటోలను ఏర్పాటు చేశారనేది కూడా కొంత సందిగ్ధంలో ఉంది. ఏలూరు పోలీసులు అయితే కూడా తాము ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు, కొంతమంది బాధితులే ఇటువంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దొంగలు మన పక్కనే ఉన్న వారిని గుర్తించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పి వారి ఫోటోలను పూర్తిగా అందరికీ తెలిసే విధంగా ముద్రించినట్టు తెలుస్తుంది. అయితే కొంత ఎవరైతే ఆకాశ రామన్నలే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని చెప్పి కూడా తెలుస్తుంది. ఏలూరు పోలీసులు అయితే మాత్రం తాము ఎటువంటి ఫ్లెక్సీలు, నేరాలకు సంబంధించినటువంటి నేరస్తుల ఫోటోలు ఓన్లీ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లు, అలాగే బస్టాండ్ ఈ ప్రాంతాల్లో కొంత అవగాహన కల్పించేందుకు మాత్రమే చిన్న చిన్న ఫోటోలు ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది మాత్రం తాము కాదు అనేది ఏలూరు పోలీసులు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు. అంటే గతంలో ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించేందుకు పులిరాజకు ఎయిడ్స్ వస్తుందా అనేది పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, అది పెద్ద ఎత్తున సంచలనం కలగడం, ఆ తర్వాత దాని మీద పూర్తిగా అవగాహన కల్పించిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి, అవగాహన కలిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పట్టిన పరిస్థితులు. ఈ తరహాలోనే ఇప్పుడు నేనెవరో మీకు తెలుసా అంటూ కూడా అటు దొంగతనాలకు పాల్పడేవారు, వివిధ రకాలుగా దొంగలు ఎవరైతే ఉంటారో వారి ఫోటోలు ముద్రించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది కూడా ఒక పక్కన అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇటువంటి ఫ్లెక్సీలు ఒక ఏలూరులోనే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా, రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కూడా నెలకొని ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఏలూరు నుంచి.